ఒక్కడే బండి లాగిండు. ఇక ఆయన లాగుతాడు కొంత, ఎందుకంటే ఆయన మతానికి సంబంధించిన మత్తు ఆయన దగ్గర మంచిగా ఉన్నది. ఆయన ఒక్కడే బండి లాగిండు మొత్తానికి, లేకపోతే ఉన్న పరువు పోవు. బీజేపీ పార్టీ పరువే గంగల కలిసిపోవు. ఒక్కడే బండి లాగిండు. కమలం ఖాతాలో కరీంనగర్ అభ్యర్థుల ఎంపిక ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ దాకా అన్ని తానే నడిపించిన బండి సంజయ్. 66 స్థానాలకు 30 చోట్ల గెలిచిన కమలం పార్టీ మ్యాజిక్ ఫిగర్కు కేవలం 5-6 అడుగుల దూరంలో ఆగిన బీజేపీ మద్దతు ఇచ్చేందుకు క్యూ కట్టిన ఇండిపెండెంట్లు. కరీంనగర్లో కమలం వికసించింది. కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగరేసేందుకు రంగం సిద్ధమైంది. 2005లో ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్గా ప్రస్థానం ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అదే మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు 30 మంది బీజేపీ అభ్యర్థులను ఒంటి చేత్తో గెలిపించుకున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రచారం మొదలు పోల్ మేనేజ్మెంట్ దాకా తనదైన ముద్ర వేశారు. బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా స్వయంగా బండి సంజయ్ అందించారు. కొంతమంది అభ్యర్థులకు నామినేషన్ పత్రాలకు అవసరమైన డిపాజిట్ సొమ్మును కూడా పంపించడం విశేషం. ఇది నిజంగా బండి సంజయ్ గారు మీ గెలుపును నిజంగా అభినందించాల్సిందే. కొంత మీ స్పీచ్ల మీద వ్యతిరేకత ఉన్నది, కానీ నా అటువంటిలకు మీరు కొనసాగించిన మీ ప్రస్థానం మాత్రం నిజంగా అద్భుతమైంది. ఒక కార్పొరేటర్గా మొదలుపెట్టిన మీరు కేంద్ర మంత్రి దాకా ఎదిగినలంటే ఇది సామాన్యమైన ప్రయాణం కాదు, ఇది మామూలు ప్రయాణం కాదు. 100కు 100% ఈ విషయంలో నిన్ను అభినందించవలసిందే, ప్రశంసించవలసిందే. కొంత స్పీచ్ల విషయంలోనే నాలాంటి వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు, కానీ మీ పోరాట పటిమ కావచ్చు, పార్టీ పట్ల మీకున్న అంకిత భావం కావచ్చు, పార్టీ అభ్యర్థులను గెలిపించాలనుకోవడంలో మీరు చేసే కృషి కావచ్చు, మీరు పోరాడే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా అద్భుతమనే చెప్పాలి. అసలు బండి సంజయ్ గారిని బీజేపీలో 0 చేయాలని ఓ వర్గం కంకణం కట్టుకున్నది. నిజానికి బండి సంజయ్ గారు కనుక బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే 2023లో ఎన్నికల సందర్భంగా ఉంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఊహించని మెజార్టీ స్థానాలు అయితే గెలిచేది. సరిగ్గా ఎన్నికల ముందు కుట్ర చేసి బండి సంజయ్ గారిని బీజేపీ నుండి తొలగించింది, అధ్యక్ష పదవి నుండి. అదే వాళ్ళకు మైనస్ అయిపోయింది. కానీ బండి సంజయ్ గారు ఎప్పటికప్పుడు బీజేపీలో తన ప్రయాణాన్ని కావచ్చు, తన గెలుపును కావచ్చు ఒక సర్ప్రైజింగ్ గెలుపుగానే మలుచుకుంటున్నాడు. కొంత స్పీచ్ల పంతా మార్చండి మీరు, కొంత అన్ని వర్గాలకు చేరువయ్యేలాగున మీ స్పీచ్లను రెడీ చేసుకోండి, మీ ప్రసంగాలు రెడీ చేసుకోండి. ఖచ్చితంగా ఒక అద్భుతమైన రిజల్ట్స్ అయితే మీ ఆధ్వర్యంలో ఉంటుంది, దాంట్లో నో డౌట్. ఎందుకంటే తెలంగాణలో ఉత్తరప్రదేశ్లో ఉన్నంత మతపిచ్చి ఉండదు, హర్యానాలో ఉన్నంత మతపిచ్చి ఉండదు, ఉత్తరాదిలో ఉన్నంత మతపిచ్చి తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఈ దక్షిణాదిలో కావచ్చు ఉండదు. ఇక్కడ ప్రజల ఆలోచనలను గమనించి రాజకీయం చేయాలి, ఇక్కడ ప్రాంతాల ఆలోచనలను గమనించి రాజకీయం చేయాలి, దాన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. ప్రతి కాడ మతం మధ్య జల్లాలనుకుంటే రాదు. ఇప్పుడు ఇక్కడ మీ పరిధి కాబట్టి, మీ సెగ్మెంట్ కాబట్టి, సహజంగానే మీరు మాట్లాడిన భాషకు వాళ్ళు అలవాటు అయింది కాబట్టి ఈ రిజల్ట్స్ వచ్చింది. కానీ ఈ రిజల్ట్స్ అంతా తెలంగాణ వ్యాప్తంగా ఇట్లా మాట్లాడితే రాదు. అది చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఈ పాటికే మీరు చూసి ఉన్నారు. కాకపోతే ఇది మాత్రం మీకు నిజంగా ఒక సర్ప్రైజింగ్ విన్నింగ్ అనే చెప్పాలి. ఇక ఆయన ఉన్నాడు ధర్మపురి అరవింద్, ఫోజులు ఎక్కువ పని తక్కువ. అబ్బాయిని పట్టుకుని పో లోపలికి పో, ఎవర్రా నేను రమ్మన్నది బయటికి, తన్ను పని దాన్ని పొనిసోని దాన్ని అన్నాడు. ఏమైంది, ఎక్కడ అరవింద్ గారు ఏమైనా గెలిపించిండ్లా? ఒక్కటో రెండో గెలిపించిండ్లా? దాంట్లో ఆ WWFలు ఉంటారు చూడు, వాళ్ళు గుద్దుకునేటోళ్ళు సేమ్ అట్టే ఉంటాడు, మంచిగా దళంగా దిట్టంగా ఉంటాడు. ఆయన ఫిట్నెస్కి అది నిదర్శనం అనుకో. కానీ ఆ మాటలేంది, ఇంకా రౌడీజన్ చేస్తే ఎవరు దేకరు. ధర్మపురి అరవింద్ గారు ఆ రౌడీజన్ ఎవరు దేకరు. బండి సంజయ్ గారు చూడు, ఆయన సిద్ధాంతం, ఆయన మాటలు పార్టీకి అనుగుణంగా ఉంటాయి. పార్టీ లైన్ దాటడు ఆయన. గన్నిసార్లు సర్ప్రైజింగ్ గెలుసుకొస్తా అన్న బండి సంజయ్ గారే ఎప్పుడు రౌడీజం చేసినట్టు కనపడారు బయట. ఇక ఈయన మొత్తం రౌడీజమే, ఒక్క సీటు గెలిచింది లేదు, ఒక్క సీటు గెలిపించింది లేదు. దేనికి? పార్టీకి నువ్వు అవసరం.